2019-24 మధ్య జరిగినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్. ఏ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏ భూమి ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది? 99,000 కోట్లు మద్యం తయారీకి ఎంత అవుద్ది? 9,000 కోట్లు కాదు. 90,000 కోట్లలో ప్రభుత్వ ఖజానాకి ఎంత వచ్చింది? సజ్జలే చెప్పాడు 25,000 కోట్లు వచ్చిందని. మిగిలింది ఏంటి? లెక్క చెప్పాల్సింది సజ్జల, జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున సజ్జలకు నోటీసులు ఇస్తున్నారంట. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పిఏ కె నాగేశ్వర్ రెడ్డి పాత్ర ఉందంటూ ఆయన కొన్ని కోట్ల రూపాయల ముడుపులు కూడా లావాదేవీలు జరిపినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి, ట్రెండింగ్లో ఉంది. అయితే తాజాగా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు సార్. ఏమని అంటే, నా మీద రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు, నేను ఎల్లో మీడియా మీద లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటాను, నా సన్నిహితులు అలాగే నా శ్రేయోభిలాషుల ఆస్తులను కూడా నావిగా చూపుతున్నారు, నా బినామీలుగా చూపుతున్నారు. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు సన్నిహితులు కదా, వాళ్ళ ఆస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారేనా అంటూ ఆయన చాలా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? కేఎన్ఆర్ భార్య అకౌంట్లో ఎంత ఉంది? 19 కోట్ల పైచులకు ఉంది సార్. 20 కోట్లు అంటే ఒక్క పిఏ బ్యాంక్ అకౌంట్లో 20 కోట్లు డబ్బు, లేకపోతే తిరుపతిలో 500 కోట్లు, లేకపోతే విశాఖపట్నంలో 500 కోట్లు, తాడేపల్లి, బెజవాడ 500 కోట్లు, బెంగుళూరు, హైదరాబాదు ఎంత అయింది మొత్తం? 3,000 కోట్ల. అంటే ఇప్పుడు ఇవాళ ఒక పిఏగా ఇన్ని ఆస్తులు, పెట్రోల్ బంకులు, లేకపోతే సాఫ్ట్వేరు కంపెనీలు, ఎకరాల భూములు. అంటే ఇప్పుడు కేఎన్ఆర్ రాజకీయ కుట్ర ఆయన మీద చేయటానికి ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా? కాదు కదా, నేను సీనియర్ జర్నలిస్ట్ అని కూడా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వేమన్నా ఎమ్మెల్యేవా, మంత్రివా? నువ్వు ముఖ్యమంత్రికి పిఏవి. ఒక ముఖ్యమంత్రి పిఏ అతని భార్య అకౌంట్లో 20 కోట్లు ఏంటని అడుగుతున్నా. కరెక్టే సార్, వ్యాలిడ్ పాయింట్ అది. ఇప్పుడు ఇవాళ అతను ఏంటి ఉచ్చులో పడ్డాడు, కంప్లీట్గా ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటూ చేస్తున్న ఆరోపణలా ఇవి? ఇప్పుడు అవన్నీ వాస్తవమా కాదా? రామవరపాడులో పాయింట్ బ్లాంక్లో గన్తో బెదిరించావా లేదా? ఈయనే కేఎన్ఆర్ వచ్చింది కదా వార్త, పేపర్లో వచ్చినాయి కదా. అతను ఎవరో రియల్టర్, నెల్లూరు రియల్టరు, అక్కడ రామవరప్పాడు బెజవాడలో వెంచర్ వేయటం ఏంటి? ఇప్పుడు నీదేదన్నా ఒక ఎకరం భూమి అందులో ఉంటే, ఎకరం అంటే ఎంత? 4,800 గజాలు. ఎకరం ఏ వెంచర్లో ఎవడైనా సరే ఎంత ఇస్తాడు నీకు? ఇప్పుడు అన్ని పోను హద్దులు, లేకపోతే రోడ్లు, ఇక 4,000 గజాలు వచ్చుదా? అట్లాంటిది మరి నీకు ఆ రియల్టర్ 5,600 గజాలు ఇస్తాడా? నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ అది. పాయింట్ బ్లాంక్ గన్. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఆ టైంలో 2019-24 5 ఏళ్లలో గన్ అనగానే జగన్. ఇప్పుడేదో మావి గన్ అంటున్నారు. ఇప్పుడు ఈ గన్ గురించి కాదు, కేఎన్ఆర్ గన్న. సార్ మీరు అన్నట్టుగా గన్ గురించి అన్నారు కాబట్టి, ఆయన హయాంలో విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకి గన్ లైసెన్సులు కూడా ధారాళంగా ఇచ్చారు. ప్రముఖంగా ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో ఎక్కువగా ఇష్యూ చేశారు. ఎందుకని అంటే అదే ఏది అవినాష్ రెడ్డి చెప్పాడని, భాస్కర్ రెడ్డి చెప్పాడని, దేవిరెడ్డి చెప్పాడని. వేముల మండలంలో 180, లింగాల మండలంలో 230, పులివెందుల్లో 150. అంటే ఇప్పుడు గన్ కల్చర్ అంటే చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు తీసేసినట్టున్నారు. మొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీళ్ళందరూ దానిపైన ఏదో జరిపినట్టున్నారు. వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి, అంటే పాయింట్ బ్లాంక్లో బెదిరించటం, సెటిల్మెంట్లు, అటు ల్యాండ్ సెటిల్మెంట్లు. అంటే తాడేపల్లి ప్యాలెస్లో సీఎంఓలోనే బెదిరించారని కదా. ఆయన అసలు పారిశ్రామికవేత్త కేసు పెట్టాడు, కేవీ రావు. బెదిరించింది మీ తమ్ముడేగా. అవును, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. అతను ఎవరు? సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. పాయింట్ బ్లాంక్లో కేవీ రావుని బెదిరించి కాకినాడ పోర్ట్ 3,600 కోట్లు రాంచుకున్నాడని వాస్తవం. ఇప్పుడు తర్వాత అతను సెటిల్ చేసుకోవచ్చు మీరు, అది వేరే విషయం. ఏది ఆయన ఉపసంహరించుకోవచ్చు కేవీ రావు కంప్లైంట్. అది విక్రాంత్ రెడ్డి సుతపూస అయిపోతాడా? కాదు కదా, తుప్పిని అయిపోతాడా? మరి ఇలా ఎదురు తిరిగి బుకాయించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను అంటోంది అదే. ఏది అటు దోచిపారేశారు. ఆ 5 ఏళ్ళు జగన్ని అడ్డం పెట్టుకుని జగన్ దోచినంత జగన్ దోచేశాడు. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అసలు ఒకళ్ళు కాదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, అందరూ దోపిడీలో. మరి మీరే దోచుకుంటే మరి మా పరిస్థితి ఏంటి పిఏలా? అక్కడే ఏది విశాఖపట్నంలోనే ఇవాళ అదేదో ఎన్సీసీ హౌసింగ్ బోర్డ్ 97 ఎకరాలు, అప్పిలేట్ ట్రిబ్యునల్, వీళ్ళే అక్కడ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి తీసుకురావటం, దాంట్లో 2 ఎకరాలు ఇతను రాంచుకోవటం కేఎన్ఆర్. ఆ 2 ఎకరాలే 250 కోట్లని కదా, అది రుషికండ్ ప్యాలెస్ పక్కన చాలా కాస్ట్లీ. అవును, 22 ప్లాట్లు అంట. A2 విజయసాయిరెడ్డి బావమరిది, అతని పేరిట 10 ప్లాట్లని, లేకపోతే కీర్తిరెడ్డి పేరిట 12 ప్లాట్లని అక్కడ. ఇప్పుడు అది కాదు నేను అంటోంది, ఇప్పుడు తిరుపతి చెవిరెడ్డి ఏమో మరి వెంచరేస్తాడు, భాస్కర్ రెడ్డి లేకపోతే కొడుకులు 47 ఎకరాలకు వెంచరేస్తే నీకు 10 ఎకరాల. నేను అంటోంది అదే, అది కూడా పాయింట్ బ్లాంకా, అది కూడా గన్న. నాకు అర్థం కాల ఇవాళ ఏంటి. చెవిరెడ్డి పిఏ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ పిఏ సరే, అవును, అతనెవరు బాలాజీ యాదవ్, అతని తండ్రి కుళాయప్ప. 500 కోట్ల సెట్టిపల్లిలో, తిరుపతిలో, రేణిగుంటలో, వైకుంఠపురంలో, గాంధీపురంలో ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భూములు? పైగా ఆయన అంటాడు సార్, కె నాగేశ్వర్ రెడ్డి, నేను 20 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను, నేను జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని, నేను చాలా కాలంగా ఐటీ రిటర్న్స్ కూడా కడుతూ ఉన్నాను, నేను మరి ఆస్తులు సంపాదించుకునేటువంటి రైట్ నాకు లేదా అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏంటి మీరు ఏ విధంగా ఇప్పుడు ఆస్తులు సంపాదించుకోవడానికి కూడా దాన్ని చూపించాలి కదా సోర్సు. ఏ విధంగా సంపాదించారు మీ ఆస్తులు? ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నామని కదా ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఇవాళ ఇది ఎందుకు వచ్చాయి? ఈ మద్యం డబ్బు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని వసూలు చేశామని, సెటిల్మెంట్లని, ఫోటోకి 5 లక్షలని, జగన్తో మీటింగ్కి 50 లక్షలని, టికెట్ ఇచ్చినందుకు 5 కోట్లని కౌంటర్లో పెట్టారు కదా. సార్ ఈ డబ్బులా లేకపోతే ఏమన్నా చిల్ల పెంకులా అంట? చిల్ల పెంకులు అనకూడదు, అదేంటి సీసా పెంకులా అని అడగాలి. మద్యం సీసా పెంకుల, బీరు సీసా పెంకుల, బూమ్ సీసా పెంకుల? సార్ మరి అంటే ఇంక ఎప్పటికీ వేరే పార్టీని రానియం, మేము మాత్రమే, అంటే ఆయన గతంలో కూడా అన్నారు 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని. అదే ఉద్దేశంతో ఇంత దోపిడీకి పాల్పడ్డారంటారా? ఇక్కడ ఒకటి వాస్తవం, ఏది కేఎన్ఆర్ ఏదో నేను సొద్దపోసిన అని చెప్తుంటే అందులో అంటున్న మాటలు అదేదో రుజువు అవుతాయి కదా. ఎస్, ఇప్పుడు మీరు రేపొద్దున మిమ్మల్ని ఎంక్వైరీ జరుగుతుంటుంది. ఇప్పుడు అతను ఎవరతను పుత్త శివశంకర్ రెడ్డి ఎవరో అతనే చెప్పాడు, మేమిద్దరం క్లాస్మేట్స్, మేము ఒకే ఊరు, కాకపోతే మా ఆస్తులు నాయి వేరు అని అంటే నమ్ముతారా? నిజ నిర్ధారణ తేలాలి కదా, అప్పటి వరకు సమయం పాటించాలి సార్. ఇప్పుడు ఈరోజు కడప వెళ్ళింది ఒక బృందం, అక్కడెక్కడో వేమన వర్సిటీ పాలక మండలి సభ్యుడు అంట, ఎవడో సూపర్ మార్కెట్ అంట, అందరినీ విచారిస్తున్నారు. ఇక్కడ నాగేశ్వర్ రెడ్డి ఏంటి ఆరిజిన్, అతని రూట్స్ ఏంటి, ఎలా ప్రారంభమైంది? అమెరికాలో బావమరిది సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్లో బావమరిది ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ, వాళ్ళు పంపిన డబ్బులతో ఈ భూములన్నీ కొన్నానంటే అది నమ్మశక్యం కాదు కదా. ఆయన కూడా పెట్టాడు, ఎవరు వాసుదేవరెడ్డి కూడా, వాళ్ళ బావమరిది ఉన్నాడు, వాళ్ళ మాంగారు ఉన్నారు. వాసుదేవరెడ్డి అటు మామ పేరు మీద, భార్య పేరు మీద, బావమరిది పేరు మీద ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు. అటు జగ్గయ్యపేట దగ్గర, నందిగామ దగ్గర. కేశరెడ్డి రాజ్ అసలు సినిమాలు కూడా 92 ఎకరాలని 32 ఎకరాలు జప్తు చేశారా లేదా? చేశారు. ఇప్పుడు ఆ సుభాషిణి, కేశరెడ్డి రాజ్ తల్లి, ఇది ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ డబ్బే కదా. తేటతెల్లమైనటువంటి అంశం అది. అంటే మొత్తం క్యాష్. ఇప్పుడు ఆ రోజు ఆ 99,000 కోట్లు మద్యం అమ్మితే 600 కోట్లేగా జీపే కానీ ఫోన్పే కానీ. అవును, ఎక్కడ చూసినా డెన్లు అన్నారు, అట్టపెట్టెళ్ళు. అసలు నోట్ల కట్టలు కోట్లుగా బయటపడ్డాయి. ఒక్కో అట్టపెట్టెలో 25 లక్షలు. ఒక అట్ట తీసాడా డబ్బాకి? ఇప్పుడు మొత్తం డెన్ ఇన్ఛార్జీలుగా ఆ రోజు మనం చూసాం. జగన్ అనుకో బ్యాచే కదా. హైదరాబాద్లో డెన్లని, లేకపోతే తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డెన్ అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కేఎన్ఆర్, అతనెవరు వీరారెడ్డి, బిందు మాధవి, ఎక్కడి నుంచి వచ్చాయి విల్లాలు? ఇప్పుడు రమణారెడ్డి, ఆ రమణారెడ్డి పైన 16 కేసులు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనపడతా ఉన్నాయి. ఎందుకు 2 పేర్లు ఎందుకు? ఒక్కొక్కడు వీరారెడ్డి అలియాస్ లోకేష్ రెడ్డి. నేను అంటోంది అదే, ఏంటి వీరారెడ్డికి కేఎన్ఆర్కి సంబంధాలు ఏంటి, రమణారెడ్డికి కేఎన్ఆర్కి సంబంధాలు ఏంటి అన్నీ నిగ్గుదేలుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు, ఏ విధంగా నువ్వు వసూళ్లు చేసావు, ఎన్నెన్ని చోట్ల ల్యాండ్ సెటిల్మెంట్లు చేసావు. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ఇప్పుడు వరుస పెట్టి మొత్తం అటు వీళ్ళ బాబాయ్ పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న 13 ప్లాట్లు, అతని బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000. కరెక్ట్గా ఎంక్వైరీ జరగటానికి ముందు రోజు
5 లక్షలే ఉంచుతారు, 4,64,00,000 తీసేస్తారు. వైవి సుబ్బారెడ్డికి చేరుతాయి. అంటే ఒక పిఏ బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000, ఇంకో పిఏ పెళ్ళాం అకౌంట్లో 19,85,00,000 సార్. అసలు చెప్తున్నాను అన్నమాట. ఎక్కడి నుంచి ఈ డబ్బు అంతా? అక్కడే అర్థమైపోవటంలా. అతను 13 ప్లాట్లు ఏంటి, మర్రిపాలెంలో 3 ప్లాట్లు అంట, తగరపు వలసలో 5 ప్లాట్లు అంట. చిన్నప్పన్న అయితే సుభదం టికెట్లు అమ్ముకున్నాడని అసలు అవును ఆరోపణలు ఉన్నాయి. అరే నెలకి నీవు 4,500 సుభదం టికెట్ల. ఢిల్లీలో కూర్చొని కూడా చాలా విషయాలు ఆయన చక్రం తిప్పినట్టుగా మనకి వార్తలు వచ్చేస్తాయి. అతనేంటి కిలోకి 25 రూపాయలు వసూలు చేశాడని. వీళ్ళు మామూలు పిఏలు కాదు. ఏది వాళ్ళ అసలు ఏపీని తుడిచిపెట్టిన పిఏలా. నేను అంటుంది అదే, చెవిరెడ్డి పిఏ, లేకపోతే ఇతను పిఏ, జగన్మోహన్ రెడ్డి పిఏ, అటు వైవి సుబ్బారెడ్డి పిఏ. ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అసలు జైల్లో నానా రచ్చ చేశారు సార్. నేను చాలా పవిత్రుణ్ణి, శుద్ధపోసని అని చెప్పి జైలు గోడలను కూడా తన్ని అరిసి కేకలు పెట్టి చాలా రాద్ధాంతం చేశాడు. అంటే నిజంగా ఏం చేయకుంటే ఎందుకని అంత ఆందోళన ఆయనకి? ఇక్కడే నీకు తెలిసిపోతుంది కదా, పరారీ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు పారిపోవాలని చూసావు? ఇప్పుడు కొలంబోలో పారిపోతే పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ బ్రహ్మనాయుడు ఎక్కడ దొరికాడు? కాంచీపురంలో దొరికాడు, తమిళనాడులో. కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టుకొచ్చారా లేదా? పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా తప్పు చేయకపోతే పరారవ్వాల్సిన అవసరం ఏంటి? నేను అంటోంది అదే. ఇక్కడ మనం చూడాల్సింది, చేయాల్సింది ఈ పూట సిబిఐ, సిట్, లేకపోతే ఇది ఏది ఈడీ. కేఎన్ఆర్ ఆస్తులే ఇంత సంపాదించాడంటే ఇప్పుడు ఆ ఆస్తులన్నీ జప్తు జరుగుద్ది. రేపొద్దున సజ్జలకు నోటీసులు ఇస్తున్నారంట, సజ్జల కొడుకు నోటీసులు ఇస్తున్నారంట. ఇప్పుడు భార్గవరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి భార్గవరెడ్డి కంపెనీ అదేదో భీమ్ స్పేస్ ఎల్ఎల్పియో ఏదన్నారు. అంటే 8 డొల్ల కంపెనీలు, ఒక చెవిరెడ్డి కొడుకులు, అది కూడా పిఏల పేరుతో, డ్రైవర్ల పేరుతో. ఆ డ్రైవర్ పేరు ఏదో ఉంటుంది, హరీష్ సర్వీసెస్. ఫైనల్గా అంటే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది? లీగల్గా వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ఇది ఏంటి, అవినీతి సొమ్ము, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన, బ్లాక్ అండ్ వైట్గా మార్చారు, భూములు కొన్నారు, జప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ ఇవాళ 1180 కోట్లు ఏమో గుర్తించింది. దాంట్లో 410 కోట్లు జప్తు జరిగింది. కసిరెడ్డి రాజ్, వాసుదేవరెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ జప్తు చేసుకుంటూ వచ్చిన దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ వచ్చిన నోటీసులు రాబోయే అయినా సరే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అతని ఆస్తులు ఎంత పెరిగాయి? ఆయన ఏదో ఒక ఎస్టేట్ ఉందన్నారు ఇక్కడెక్కడ సీకే దిన్నె మండలం, అవును, కడపలో ఆక్యుపై చేసి 180 ఎకరాలు అన్నారు. ఆ 180 ఎకరాల్లో 65 ఎకరాలు ఏదో అటవీ భూములు లేదా రెవెన్యూ భూములు, అదేదో జప్తు కూడా జరిగినట్టుంది. అసలు సజ్జలైనా, పెద్దిరెడ్డి అయినా, సాయిరెడ్డి అయినా, చెవిరెడ్డి అయినా, ఇప్పుడు ఈ బ్యాచ్, ఈ కేఎన్ఆర్, భువన్నార్, చిన్నప్పన్న, బాలాజీ యాదవ్, కుళాయప్ప, వీళ్ళందరూ కూడా జగన్ 5 ఏళ్లలో ఎన్ని భూములు కొన్నారు? 2019-24 మధ్య జరిగినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏ భూమి ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది తీయండి లెక్కలు. సిట్టు దాని మీద వేయండి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఆయన బంధువులు, వాళ్ళ పిఏలు కొన్న భూములు, కుటుంబ సభ్యుల పేరిట, బినామీల పేరిట ఒక సిట్ వేయండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక ల్యాండ్ పర్చేజెస్ మీద వేయాలా? డెఫినెట్గా వేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి దాని మీద. ముందు ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ జరిగాయి, ఎన్ని భూములు అగ్రిమెంట్లలో ఉన్నాయి, ఎంత అసలు చెయ్యి మారింది, డబ్బు ఎలా చెల్లించారు, ఏ రూపంలో డబ్బు కట్టారు, వీటన్నిటిపైన విచారణ జరగాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రజల రక్తం. 99,000 కోట్లు, 99,000 కోట్లు మద్యం తయారీకి ఎంత అవుద్ది? 9,000 కోట్లు కాదు. అవును, 90,000 కోట్లలో ప్రభుత్వ ఖజానాకి ఎంత వచ్చింది? సజ్జలే చెప్పాడు 25,000 కోట్లు వచ్చిందని. మిగిలింది ఏంటి? ఆ మిగిలినటువంటి ఆ 65,000 కోట్లు నిగ్గు తేవాల్సిన అవసరం లెక్క చెప్పాల్సింది సజ్జల, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి చెప్తాడా, కసిరెడ్డి రాజు చెప్తాడా, లేదు కేఎన్ఆర్ చెబుతాడా? అతన్ని ఎవరు అటెండర్ను కూడా పట్టుకొచ్చారంట. మనోహర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కక్కాడా? ధన్యవాదాలు. నమస్తే.